హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే 10 నిమిషాల్లో రెడీ అయ్యే కరకరలాడే అటుకుల మిక్చర్‌ని తయారు చేయబోతున్నానండి. టీ టైమ్ అయినా, పిల్లల స్నాక్ అయినా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాల్సిందేనండి. కరకరలాడుతూ కొంచెం కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఈ అటుకుల మిక్చర్ కోసం శుభ్రం చేసుకున్న అటుకులు తీసుకోవాలండి. చూడండి, అటుకులు మరీ పలుచగా కాకుండా కొంచెం ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే అటుకులు బాగా పొంగి మిక్చర్ బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం కలర్ మారుతుంది. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా అటుకులను వేసుకుని వేయించుకోవాలి. ఈ అటుకులు వేసినప్పుడు నూనె వేడిగా ఉండాలండి. అలా అయితేనే అటుకులు పొంగుతాయి. వీటిని మరీ ఎర్రగా వేయించకూడదండి. ఇలా వేగిన వెంటనే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మొత్తం అటుకులన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలండి. అటుకులన్నీ ఒకేసారి వేయకూడదు. ఇప్పుడు గుప్పెడు పల్లీలను తీసుకుని ఈ నూనెలో వేసి దోరగా వేయించుకోవాలండి. పల్లీలు కూడా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా అటుకుల గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఈ నూనెలో కొద్దిగా వేపుడు శనగపప్పుని వేసుకోండి. ఈ వేపుడు శనగపప్పు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇలా వేసి వెంటనే తీసేయండి. ఇలా వేపుడు శనగపప్పును కూడా వేయించడం వల్ల కరకరలాడుతూ కమ్మగా చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇదే నూనెలో కాస్త కరివేపాకును వేసి వేయించండి. కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఈ కరివేపాకును కూడా అదే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ అటుకుల మిక్చర్ తయారు చేయటం చాలా సులువండి. ఇలా అన్నీ తీసుకున్న గిన్నెలో కాస్త పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నామంటే మనకు అటుకుల మిక్చర్ తయారైనట్లే. ఈ అటుకుల మిక్చర్ని గాలి తగలని డబ్బాల్లో స్టోర్ చేసుకుని నిలవ పెట్టుకుంటే దాదాపుగా 20 రోజుల వరకు నిలవ ఉంటుందండి. చూడండి, ఈ మిక్చర్ ఎంత కరకరలాడుతూ వచ్చిందో. టీతో తింటే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.